నట్టే అంటారు వైసీపీ పార్టీ. సరే, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఓకే, ఆశబిందు గారు టీడీపీ నాయకురాల్లో ఉన్నారు మనతో పాటు సిద్ధంగా. ఆశబిందు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆశబిందు గారు విన్నారు కదా, ఇన్ని బంపర్ ఆఫర్లు పెట్టుకొని మావిగన్ రూట్లో మొత్తం పోయి లక్షల కోట్లన్నీ కూడా అక్కడ అమరావతిలో తగలబెడతా ఉన్నారు. ఇన్ని బంపర్ ఆఫర్లు ఉన్నాయి, విన్నారు కదా శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకు ఇదంతా? శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఇంకా ఫాస్ట్గా డెవలప్ అయ్యేటువంటి రూట్ని వదిలిపెట్టి ఎందుకు అమరావతికి వెళ్ళారు? అదే ఆయన అడుగుతున్న ప్రశ్న. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మీకు మెగా9 టీవీకి ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం. అసలు ఇన్ని సలహాలు, వీటిని ఉచిత సలహాలు అనాలేమో. ఎందుకంటే గత 5 ఏళ్ళు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన అమరావతి అనే నినాదం తీసుకొచ్చే ఆయన గత 2019 ఎలక్షన్స్ లో గెలిచారు. మరి ఇప్పుడు ఈ 2019 to 24 మధ్యలో మనకి ఎన్ని రాజధానులు, నెలకో రాజధానో లేక సంవత్సరానికి కూడా చెప్పుకుంటూ వచ్చారు, బాగుంది. ఇప్పుడు కొత్తగా మావిగన్ అని తీసుకొచ్చారు. సో ఇప్పుడు సలహాలు ఏదైతే ఇస్తున్నారో మరి గత 5 ఏళ్ళు ఎందుకు మీరు చెప్పలేకపోయారు? ఎందుకు పాటించలేకపోయారు? ఎందుకు ఆ మావిగని మీరు సృష్టించలేకపోయారు? ఆయన మెదడులో వస్తున్న ఆలోచనలని ఎందుకు ఇక్కడ చూపించలేకపోయారు? మనసులో ఒకటేనా? బయటకు తీసుకొచ్చి అదేదో చూపించాలి, పని చేతల్లో చూపించాలి కదా. పనులు ఏవైనా చేతల్లో చూపిస్తేనే కదండి ఎవరైనా నమ్మేది. మరి గత 5 ఏళ్ళు ఏం చేశారనే క్వశ్చన్. నెంబర్ 2, మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు అమరావతి రైతుల గురించి చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి ఇప్పటికీ ఫ్లాట్లు ఇవ్వలేదు అని చాలా బాధపడిపోతున్నారు. గత 5 ఏళ్ళు ఏం చేశారు? మరి మీరెందుకు ఇవ్వలేకపోయారు? కనీసం వాళ్ళ రోడ్లలోకి వచ్చి వాళ్ళు 5 ఏళ్ళు ధర్నాలు చేస్తుంటే అమరావతి రాజధాని కోసం 29 గ్రామాల అమరావతి రైతులు, ముసలి ముతక ఆడవాళ్ళు, పిల్లలు అందరూ కూర్చొని రాత్రనక పగలనక వర్షమనక ఎండనక పని చేస్తుంటే, వాళ్ళందరూ కూర్చొని ధర్నాలు చేస్తుంటే అదే దారిలో వెళ్తున్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మొహాలు ఎక్కడ చూడాల్సి వస్తుందో అనేసి ఇదే ప్రభుత్వపు డబ్బుతో పరదాలు కట్టుకొని వెళ్ళారు. ఒక్కసారైనా వచ్చి మాట్లాడడానికి ట్రై చేశారా? ఆ మావిగన్ పేరు ఏదైతే లేదో ఇంకేదో అనుకున్నారో, మరి ఎందుకు అక్కడ వచ్చి చేయలేకపోయారు? ఆ అమరావతి రైతుల మొహాలు చూడలేకపోయారు? ఎందుకు నచ్చ చెప్పలేకపోయారు? మీరు ఎందుకు ఆ ఫ్లాట్లు ఇప్పించలేకపోయారు? ఇప్పుడు నాది కంప్లీట్, మీరు మాట్లాడకండి. ఎందుకంటే విషయం ఏం చెప్తున్నాను, మీరు ఏదైతే విషయం మీరు రాజధాని గురించి మాట్లాడలా, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడలేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మీరు మాట్లాడట్లా, ఏమిలా మీకు రాష్ట్రం గురించి పట్టింపే లేదు. ఏదైనా ఉంటే వీలైతే మీకు ప్రతిపక్షం హోదాలో ఉన్నారు అని అనుకుందాం. మీరేం చేయాలి? ఎందుకు రాజధాని త్వరగా అవ్వట్లేదు? నంబర్ 1. నంబర్ 2, ఎందుకు మీరు ఫ్లాట్లు అమరావతి రైతులకు ఇవ్వట్లేదు? ఎందుకు మీరు పరిశ్రమలు చకచక చేయట్లేదు? ఉపాధి ఎందుకు కల్పించట్లేదు అని ప్రశ్న వేయాలి. మీరు బయటికి వచ్చి ప్రతి రోజు బయటకు వచ్చి ఏదో ఒకటి కొత్త రాజధాని తీసుకొస్తే రోజు రాజధాని తీసుకొస్తుంటే ఏం మాట్లాడతారు సార్ మీరు? గాని మేము మీ మీద జాలి పడాల్సి వస్తుంది తప్పితే ఏం చేయలేకపోతున్నాం. వైసీపీ వాళ్ళకు ఎవరైతే మీడియాలోకి వస్తారో వాళ్ళ గురించి బాధపడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రం గురించి వీళ్ళకి ఏ ఘోషణ బాధ లేదు, ఏ మాత్రం భయం లేదు. ఏదో పార్టీలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులన్నీ కూడబెట్టిన ఒక రాజధాని తయారవుతుంది. మీకు ఆ విషయం తెలుసా? ఆయన ఆస్తులు ఏదైతే 5 ఏళ్లలో వాళ్ళ నాన్నగారు సీఎం గా ఉన్నప్పుడు చేశారో ఆ ఆస్తులు ఎంత ఉందో దానికి ఒక్కటి పెడితే చాలు. ఇక్కడ అది తీసుకొచ్చి పెడితే రాజధాని అయిపోతుందండి. డబ్బులు ఇంత ఖర్చు అవుతుందని ఈయనకి చేత కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాదు. ఇక్కడ వచ్చి మాటలు మాట్లాడుతుంటారు, పిచ్చి ప్రేమ అంటారే, బయటకు వస్తారు, మీమ్స్ క్రియేట్ చేయడానికి వస్తారు. మీరు ఎందుకు లాక్కోలేకపోయారు ఆయన దగ్గర ఆస్తులు?
ఇట్లాంటి చేశారుగా కబుర్లు 800 కోట్లు ఈడీ మోసుకోలు ఈడీ కబుర్లొద్దు చేసింది మీకు ఆ విషయం తెలుసా? మోసుకోలు కబుర్లొద్దు ఈడీ అంటే ఇప్పటికే ఆయన బెయిల్ మీద మోసుకోలు కబుర్లొద్దు పోతున్నారు శ్రీనివాస్ నిజాలు రెడ్డి గారు. మాట్లాడండి ఇప్పటికీ మీరు నిజాలు అవును నిజమే కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు బెయిల్ మీద నిజాలు మాట్లాడండి ఆయన నిజాలు క్లీన్ చిట్ మాట్లాడండి వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు క్లీన్ చిట్ లో 53 ఉన్నారా రోజులు జైలు బెయిల్ మీద చేసినటువంటి ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారి అది మీద లేవా సమాధానం కేసులు? చెప్పండి. అది సమాధానం చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పండి. లేవా బెయిల్ కేసులు? మీద ఉన్నారా క్లీన్ చిట్ మీద ఉన్నారా? ఆయన మీ అమర చంద్రబాబు నాయుడు గంటకొకటి గారి మీద జైలు గంటకొక ఎందుకు జైలు రాజధాని చేశారు మారుతుంటే చెప్పండి. మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు మీరు అసలు 53 రోజులు జైలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ చేశారు ప్రజలేనా చెప్పండి. మీరు? ఇదే మాట మీరు తెలంగాణలో అడిగిన దానికి వెళ్ళి జవాబు చెప్పండి. తెలంగాణ ప్రజల చంద్రబాబు మధ్య నాయుడు గారు హైదరాబాద్ ఎందుకు గురించి జైలు మాట్లాడారు. రైట్ రైట్ ఆశమంది గారు అవినీతికి రైట్ పాల్పడ్డారా? ఆశమంది గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు ఆశమంది గారు ఒక్క నిమిషం మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు ప్రముఖ న్యాయవాది విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు నమస్తే అండి నమస్తే రహీం గారు చెప్పండి. రామ్మోహన్ రావు గారు ఈ కొత్తగా